నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాయే గేమ్ చేంజర్. మరి ఈ రోజు ఈ సినిమా విడుదలయ్యి ప్రీమియర్ షోలు తెల్లవారుజాము నుంచే థియేటర్లు ఖాళీగా లేకుండా ఉన్నాయి. మరి ఈ సినిమా కథ ఎలా ఉంది, శంకర్ తన మార్కును అందుకున్నారా? ఇలాంటి విషయాలు చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి ఈ మూవీ రివ్యూ అయితే ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, అసలు ఎటువంటి సందడి లేకుండా ఆ గేమ్ చేంజర్ సినిమా అయితే విడుదలైంది సార్. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ప్రీమియర్ షోలో పడ్డాయి. మరి అసలు ఈ సినిమా స్టోరీ ఎలా ఉంది, శంకర్ మార్క్ అందుకున్నాడా సార్? అంటే కథాపరంగా చూడాలి చూస్తే ఒక ముఖ్యమంత్రికి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మధ్యలో ఉండే పోరాటంగా మనకి తెలిసిన కథే స్టార్టింగ్ అనుకున్నది. అయితే ఏముందంటే బొబ్బిలి సత్యమూర్తి అనే ఒక ముఖ్యమంత్రి, తను కూడా అవినీతికి పాల్పడతాడు, చాలా అక్రమాలు చేస్తాడు. అది శ్రీకాంత్ గారు పోషించారు ఆ పాత్ర. చివరికి అతను రియలైజ్ అవుతాడు, ఈ లాస్ట్ 1 year అయినా మనం మంచి పనులు చేద్దాం అనుకుంటాడు. అతని కొడుకుగా ఉన్న పాత్రలు ఎస్జే సూర్య కానీ జయరామ్ కానీ, ఈ 2 పాత్రలు అతని కొడుకులుగా ఉంటారు. కాకపోతే సత్యమూర్తి మారిపోవడం కొడుకులకి ఇష్టం ఉండదు. మరి ఆ స్థానాన్ని భర్తీ చేయాలనేది కొడుకు కోరిక. ఈ కథ ఎలా ఉంటే ట్రావెల్ మనకి ప్యారలల్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన రామ్ చరణ్ మళ్ళీ ఐఏఎస్గా ఊరికి రావడంతోనే కథ మొదలవుతుంది. అయితే ఇందులో డ్యూయల్ క్యారెక్టర్ కదా సార్. అసలు రామ్ చరణ్ పాత్ర క్యారెక్టర్ ఐపీఎస్ కాకుండా ఇంకో క్యారెక్టర్ ఎలా ఉంది సార్? పొలిటీషియన్ అంటే ఐపీఎస్ పాత్ర ఐఏఎస్ పాత్ర 2 ఒకటే. అంటే అతను ప్రేమించిన అమ్మాయికి ఐపీఎస్ ఇష్టం ఉండదు కాబట్టి, అతను అగ్రెసివ్నెస్ నచ్చదు కాబట్టి ఆమె కోసమన్నా ఐఏఎస్ పూర్తి చేస్తాడు. ఇంకో పాత్ర ఏంటంటే అప్పన్న పాత్ర, రామ్ చరణ్ తండ్రి పాత్రే. అది ఫ్లాష్ బ్యాక్లోకి వచ్చే పాత్ర అది. అంటే ఆ పాత్రకి ఈ పాత్రకు ఉన్న కనెక్షన్ ఏంటి, ఈ పొలిటికల్ కనెక్షన్స్ ఎట్లా ఉన్నాయి, అభ్యుదయం పార్టీ అనే ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తికిను రామ్ చరణ్ తండ్రికి ఏంటి కనెక్షను అనేది ఇందులో కీలకమైన పాయింట్. అది మనకి ఇంటర్వెల్ బ్యాంగ్లోనే మనకు చూపిస్తాడు. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది అంటే సినిమా లవ్ ట్రాక్ అనేది కొంత డ్రాగన్ అయిపోయింది చాలాసేపు. ఆ కియార్ ఆద్వానీతో ఇతను ప్రేమించడం అనేది, ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది అనేది, అలాగే స్టార్టింగ్లో రైలు కలెక్టర్గా వస్తున్నప్పుడు ఫైట్స్ కానీ కొన్ని అనవసరంగా పెట్టేశాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ చెప్పడం కూడా రివీల్ చేయడం అనేది దాదాపు సినిమా స్టార్ట్ అయిన ఒక అరగంట సేపు 30 గంట సేపు కాస్త మనకి బోర్ కొట్టేస్తుంది. అంజలి గారి పాత్ర ఎలా ఉంది సార్? అంజలి పాత్ర అంటే అప్పన్నకి పేరుగా అంజలి నటించింది. అంటే రామ్ చరణ్ తల్లి అనుకోవాలి. అంటే అంజలి పాత్ర ఏంటంటే ఇక దీంట్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చి వృద్ధురాలు కానీ చూపించారు. అదే యంగ్ గెటప్లో అప్పన్న పాత్ర కానీ, అక్కడ అప్పన్న భార్యగా అంజలి పాత్ర కానీ, అక్కడ పాట పెట్టడం కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. అంటే పాటల పరంగా చూసుకుంటే మనకి జరగని పాట తప్పితే నానా హైరాన్ అనే పాట ఉంది, కానీ అది అనుకోకుండా టెక్నికల్ కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల దీంట్లో తీసేశారు. అది యాడ్ చేస్తామంటున్నారు 14 నుంచి ఎప్పటి నుంచో, ఆ పాట లేదు. అలాగే ధూప్ సాంగ్ అని చెప్పేసి ఇతనిలో ఈ కోపం తగ్గించుకోవడం కోసం అది పెట్టాడు, కానీ అది కూడా పెద్ద అంతగా లేదు. శంకర్ సినిమా అంటే పాటలు హైలైట్ అవుతాయి, కానీ జరగని పాట ఒక్కటి తప్పితే మిగతా పాటల పరంగా అంత రామ్ మచ్చ సాంగ్ విభిన్న సంస్కృతులు ఉంటాయి అని చెప్పారు సార్. అది కూడా కాదు అంతగా నాకు తెలిసి. అయితే సినిమాలో కంటెంట్ ఉంటే అది వెళ్ళేది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంటే ఇంటర్వెల్ బ్యాంక్ కానీ శంకర్ సినిమా అంటే, రామ్ చరణ్ సినిమా అంటే ఫైట్స్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఫైట్స్ మీద కూడా అతను ఫోకస్ పెట్టాల. ఏదో స్టార్టింగ్లోనూ క్లైమాక్స్లోనూ పెట్టాడు, కానీ అక్కడ కూడా కొంత రాజకీయాలు, సెకండ్ హాఫ్ అంతా రాజకీయాలు మెయిన్ చేసాడు. సినిమా ఎక్కువ మనకు ఓటింగ్ విధానం కానీ, ఎలక్షన్ ఆఫీసర్కి ఇతను రావడం కానీ, సెకండ్ హాఫ్ అంతా ఇదే జరిగిపోయింది. అంటే సోషల్ మెసేజ్ ఇస్తాడు శంకరు, కానీ ఆ సోషల్ మెసేజ్ అనేది పక్కదారి పెడితే ఎలా ఉంటుందో మనకి గేమ్ చేంజర్లో కనిపించింది. ఓకే సార్, తమన్ మ్యూజిక్ ఎలా ఉందంటారు? రీ రికార్డింగ్ పరంగా తమన్ మ్యూజిక్ ఓకే, కానీ పాటల పరంగా మాత్రం ఒక రామచ్చ సాంగ్ ఒకటిను జరగని సాంగ్ తప్పితే మిగతా పాటల పరంగా లేదు. నానా హైరాణ పాట యాడ్ చేస్తే ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ అంటే దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమా. మరి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్కి ఉన్న వాల్యూ ఉంది, దిల్ రాజు గారు అభిరుచి ఉన్న నిర్మాత, మరి శంకర్కి అంతకితం మంచి స్టోరీ ఉంది, కానీ భారతీయ 2 ప్రభావం అనేది ఇతను వీడలేదు అనేది మనకు డైరెక్షన్ పరంగా చూసుకుంటే. ఆ డైరెక్షన్ పరంగా అతను లాజిక్ లేని సన్నివేశాలు చాలా ఉన్నాయి, కొన్ని మ్యాజిక్ చేసాడా అంటే అది కూడా చేయలే. ఓకే సార్, మొత్తానికి ఈ రోజు ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ మేర వరకు సాధించవచ్చు అంటారు సార్? కలెక్షన్స్ పరంగా నేను అనుకోవటం ఏంటంటే 100 కోట్లు సాధించే అవకాశం అయితే ఉంది నేను అనుకోవటం, కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ అనేది మనకి సాయంత్రానికి ఎట్టకు తెలిసిపోతుంది. కానీ సినిమా పరంగా చూసుకుంటే మనకి ఆ ల్యాగ్ అనేది ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా క్లైమాక్స్ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్కి తగ్గట్టుగా లేకపోవడం అనేది కూడా మనం ఈ సినిమాలో గమనించవచ్చు. మొత్తానికి ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దీంట్లో అన్ప్రిడిక్టబుల్ అనే డైలాగ్ ఉంది కాబట్టి ఈ సినిమా హిట్ విషయంలో కూడా అంటే ఫ్లాప్గా అన్ప్రిడిక్టబుల్ అని చెప్పాల్సి వస్తుంది. మనం హిట్ అవుతుందని చెప్పలేము కాబట్టి ఇది అన్ప్రిడిక్టబుల్ కంటెంట్ కానీ చెప్పాల్సి వస్తుంది. మనం ఊహించుకున్నది వేరు, చివరికి సినిమాలో చూసింది వేరుగాను
మనం అనుకున్న అంచనాలకి తగ్గట్టుగా లేకపోవడం అనేది పెద్ద డ్రాబ్యాక్. ఓకే సార్. మరి సంక్రాంతి కదా సార్, సంక్రాంతితో కలెక్షన్స్ భారీగా కొట్టొచ్చు అంటారా ఇది ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా? అంటే ఈ రోజు రేపు ఎల్లుండి ఇది చూడాలి. ఎందుకంటే మరి కొంతమంది ఊళ్ళకి వెళ్ళి హడావిడిలో కూడా ఉన్నారు. మరి సినిమా ఎట్లా ఉంటుంది ఏంటి, అక్కడికి వెళ్ళిపోయిందా చూస్తారా అనేది మనం చూడాలి. అంటే 4 days తర్వాత కలెక్షన్స్ రాబట్టగలుగుతుందంటారా సార్? అది చెప్పలేము. ఇప్పుడు పరిస్థితిని బట్టి చూసుకుంటే కలెక్షన్స్ పరంగా నాకు తెలిసి సినిమాకైతే రామ్ చరణ్ ఫ్యాన్స్లో కూడా కొంత నిరుత్సాహం అయితే కలిగింది. అతని పాత్రల పరంగా అతను న్యాయం చేశాడు. అప్పన్న పాత్ర పరంగా మెప్పించాడు. అప్పన్న పాత్రకి నత్తి పెట్టడం కానీ ఆ పాత్రకి పరంగా అతను మెప్పించాడు. ఇక రామనందన్ అనే కరెక్టర్ పాత్రలో కూడా అతను బాగా యాక్ట్ చేశాడు. ఇక ఎస్జే సూర్య ఆ కాబోయే ముఖ్యమంత్రి పాత్రలో మరి ఎస్జే సూర్య కూడా బాగా నటించాడు. కాకపోతే ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే శంకర్ డైరెక్షన్ పరంగానే దీంట్లో లోపాలు కనిపించినాయి. అంటే శంకర్ మొత్తానికి తన మార్క్ను అందుకోలేదని అందుకోలేకపోయాడు. ఇది ఒక చెప్పాలంటే భారతీయ 3 అనుకోవాలేమో. చివరిగా ఈ సినిమాకు మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి సార్? నేనైతే 5కి 2.5 రేటింగ్ ఇస్తానమ్మా. మొత్తానికి ఈ సినిమా అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆశించినంత మేర లేదని చెప్పి సార్ చెప్తున్నారు. మరి కలెక్షన్ల పరంగా ఎలా ఉంటుందో ఒక 1 week వేచి చూడాల్సిందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.